తల్లికి వందనం పథకంకి సంబంధించి ఈరోజు ఎవరెవరి ఖాతాలో పడుతున్నాయి, ఏ ఏ జిల్లాలకు డబ్బులు పడుతున్నాయి అనేది ఈ వీడియోలో చూద్దాము. ముఖ్యంగా లిస్ట్తో సహా చెప్తాను. దయచేసి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే మీకు అర్థమవుతుంది, ఉపయోగపడుతుంది కూడా. అయితే మీరు డబ్బులు చెక్ చేసుకోవాలి అని ఒక లింక్ కోసం మీరు ఎదురు చూస్తే మాత్రం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్లో మీకు వాట్సాప్ ఛానల్ లింక్ ఇవ్వడం జరిగింది. అందులో మీరు జాయిన్ అయ్యి చెక్ చేసుకునే లింక్ అయితే ఉంటుంది, జాయిన్ అవ్వచ్చు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మనం వివరాల విషయానికి వచ్చినట్లయితే ఈరోజు ఎవరెవరి ఖాతాల్లో డబ్బులు విడుదల చేస్తున్నారో చూస్తే ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న వేళ ఈ పథకం అమలుకు నిర్ణయించింది. లబ్ధాలు ఎంపికతో పాటు నగదును కూడా విడుదల చేసింది. ఈరోజు ఏ జిల్లాలకు విడుదల చేస్తుంది అనేది చూసినట్లయితే ఫ్రెండ్స్, ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ సబ్స్క్రైబే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అయితే నగదు జమ ప్రక్రియ కొనసాగుతుంది. అధికారులు చెబుతున్నారు, లబ్ధాలు తమ ఖాతాల్లో ఇంకా నగదు జమ కాకపోవడంతో వేచి చూస్తున్నారు. అర్హుల జాబితాను గ్రామ వార్డు సచివాలయంలో అందుబాటులో ఉంచారు. కొత్తగా అడ్మిషన్లు తీసుకున్న వారి డేటా అందిన తరువాత జూలై తొలి వారంలో అంటే జూలై 5 నుంచి 12 తేదీలోపు జమ చేస్తారు. అయితే ఈ తల్లికి వందనం నిధులను బ్యాంక్ జమ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే ఒకే రోజున అన్ని బ్యాంకులకు అంత అమౌంట్ అయితే వెళ్ళలేదు, కొంత అమౌంట్ వెళ్ళింది కొంతమందికి మాత్రమే. అయితే ఏదైతే బ్యాంకులు ఉన్నాయో దానికి లబ్ధాలు జాబితాలకు అనుగుణంగా తల్లుల ఖాతాలో నిధులు జమ అవుతాయని పేర్కొన్నారు. గురువారం అర్ధరాత్రి ఈ నగదైతే జమ చేశారు. అలాగే ప్రారంభించడం కూడా జరిగింది. ఇప్పటికీ నగదు అందని తల్లులు మాత్రం అసలు జాబితాలో పేరు ఉందా లేదా అని టెన్షన్లో కనిపిస్తున్నారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి 67 లక్షల మందికి వేస్తున్నారు. ఇందులో మొత్తంగా 10,000 కోట్లు అయితే కేటాయించారు. మొత్తం ప్రతి విద్యార్థికి 13,000. నిన్న చూస్తే ఒక్కరోజు 35 లక్షల మందికి డబ్బులు విడుదల చేశారు. మిగిలినటువంటి ఇంకా సగానికి సగం పైగా ఇంకా 38-40 లక్షల మంది జనాభా అయితే ఉన్నారు. వారికి ఈ రోజు నుంచి అయితే జమ అవుతాయి. సో ప్రతి ఒక్కరూ ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు వేచి చూస్తే అందరి ఖాతాలో పడుతున్న రాత్రి 10-11 సమయంలో కూడా చాలామందికి డబ్బులు పడినట్టుగా నిన్న వార్తలు అయితే అందుతున్నాయి. సో పడుతున్నాయి, వెనక ముందు అవుతుంది అంతే తేడా. సో ప్రతి ఒక్కరి ఖాతాలో డబ్బులు అయితే విడుదల చేస్తారు. ఈ రోజు నుంచి ఆల్మోస్ట్ అన్ని గ్రామాలకైతే డబ్బులు అయితే విడుదల అవుతాయి. రేపు కూడా పడతాయి అన్నమాట. సో డబ్బులు పడ్డాయి లేదనేది మీకు తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన వాట్సాప్ గ్రూప్లో లింక్ అయితే ఉందో అది చెక్ చేసుకోవచ్చు. మీ పేరు ఉందా లేదా అని తెలుసుకోవాలనుకుంటే సచివాలయంలో కానీ లేదంటే ఇక్కడ డిస్ప్లే కనిపిస్తున్నటువంటి ఒక నెంబర్ ఉంది చూసారా, ఆ నెంబర్కు హాయ్ అని మెసేజ్ చేస్తే తల్లికి వందనం ఉంటుంది. తల్లికి వందనం ప్లేస్లో తల్లి యొక్క ఆధార్ కార్డు నెంబర్ కొట్టినట్లయితే మీ స్టేటస్ ఉందా లేదా అని చెక్ చేసుకోవచ్చు అనమాట. అయితే డబ్బులు పడినటువంటి ఎవరైనా విద్యార్థులు ఉన్నట్లయితే సోమవారం వరకు వేచి చూడండి. ఆ తర్వాత మీరు సచివాలయాలకు వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వండి. ఈ నెల 26 తేదీలోపు మీ సరిచేర్చి వేస్తామని మనకు చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు అయితే నిన్న వీడియో కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. సో ఇదండి ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు. సో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ డైలీ ఫాలో అవుతుంది. జై హింద్.